29 జీవో 46 అవును వాటికి సంబంధించిన మ్యాటర్స్ దానికోసం రెగ్యులర్ సుప్రీంకోర్టు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మన రీసెంట్ కూడా ఏదో కేసు మీద కూడా వెళ్ళినట్టున్నారు, ఎమ్మెల్సీ కేసు వాటన్నిటి కోసం. సరే, అది మీ ప్రొఫెషనల్, అది పక్కన పెడితే ఇప్పుడు మీ నాయకుడిని అరెస్ట్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయా? ఏముందంటే మీరు పార్టీలో కీలకంగా ఉంటారు కాబట్టి ఇంటర్నల్గా ఏం జరుగుతూ ఉంది? ఏమైనా ఆదేశాలు వస్తూ ఉన్నాయా పార్టీ ఏసీబీ నుంచి పార్టీకి కానీ, లేకపోతే అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ విచారణ చేస్తారా? ఏం జరగబోతా ఉంది, ఏం జరుగుతూ ఉంది ప్రస్తుతం? అంటే రాజ్యాంగం ప్రామాణికత కాకుండా కక్ష, కుట్ర, కార్పణ్యం, కుతంత్రం, అరాచకం ప్రామాణికమైనప్పుడు ఏదైనా జరగచ్చు, అరెస్ట్ చేయవచ్చు. జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కా భైన్స్ అంటారు కదా. అవును అవును. అంటే ఒక ఆటవిక రాజ్యం లాగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తూ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక తరుణంలో రాజ్యాంగానికి రక్షకులుగా ఉండవలసిన పోలీసులు రేవంత్ రెడ్డికి రక్షకులుగా మారిన తర్వాత కేసులు పెట్టవచ్చు, ఆ కేసుల నేపథ్యంలో అరెస్టులు చేయవచ్చు. సరే, చివరికి సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది, కోర్టుల్లో ఇంకా కూడా న్యాయం మిగిలింది అని చెప్పని బలంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆఖరి న్యాయస్థానాలు తప్పనిసరిగా దే విల్ కమ్ టు ద రెస్క్యూ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, సో అంటే దాదాపు 6 గంటల నుంచి విచారణ కొనసాగుతూ ఉంది. బయట మీడియా ఛానల్లో మొత్తం రకరకాల ప్రచారం నడుస్తూ ఉంది. కేటీఆర్ గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు ప్రశ్నలతోటి. నిన్న ఏదైతే అరవింద్ కుమార్ గారు ఏదైతే స్టేట్మెంట్ రికార్డు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి అరవింద్ కుమార్ గారు, బిఎల్ఎన్ రెడ్డి గారు వాళ్ళ ఏదైతే ఏసీబీ విచారణకు ఎదుర్కొన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా, దాని ఆధారంగా ఈయనని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి బయట మీడియాలో ప్రచారం నడుస్తుంది. నిజంగానే ఇబ్బంది పెడతా ఉన్నారా? అసలు అదంతా నిజమనే అనుకోవచ్చా? అంటే ఒకటి, కేటీఆర్ను ఇబ్బంది పెట్టగలిగే, ఇబ్బంది పెడితే ఇబ్బంది పడేంత బలహీనమైనటువంటి ఒక మనస్తత్వం అని నేను అనుకోవట్లేను. అత్యంత చతురత కలిగిన వాడు, ఆత్మస్థైర్యం కలిగిన వాడు, లోతైనటువంటి ఒక సమాచారము ఆయా డిపార్ట్మెంట్ల పైన గట్టి పట్టున్నటువంటి వాడు, పరిపాలన పైన లేకపోతే రాజ్యాంగం పైన, చట్టం పైన అవగాహన ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏదో తిమ్మిని బమ్మిని తిమ్మి చేయాలని చెప్పని ఏ ప్రశ్నలు అడిగినా కానీ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సమాధానం చెప్తాడు అని నేను నమ్ముతున్నా. అండ్ హీఈస్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఆల్సో టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎవెన్చువాలిటీ. దురదృష్టం ఏంటంటే ఈ కేసులో ఇప్పుడు మనమే అనుకుంటున్నాం కదా 6.5 గంటలు అని చెప్పని. ఎయిదర్ హీ మే బి డిటైన్డ్ టుడే, రాత్రి దాకా ఉంచుకొని నోటీస్ ఇచ్చి ఉంచుకోవచ్చు, లేదు మళ్ళీ డేట్ ఇచ్చి మళ్ళీ రండి అని చెప్పని అనొచ్చు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మీరు 6.5 గంటలు కాదండి, 6 గంటలు అయిపోయే ఇన్వెస్టిగేషన్ ఇది. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు ఇది. అన్నీ ఆల్రెడీ కోర్టులో ఈ కేసు సహేతుకంగా ఉంది అని చెప్పని వాళ్ళు కౌంటర్ చేసినారు, ఇది తప్పు అని చెప్పని మనం కౌంటర్ చేసినాము. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ కంప్లైంట్ చేసిన ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ఆయన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇది వెరీ క్రిస్టల్ క్లియర్ కేసు. ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. 6.5 గంటలు, అర్ధగంట ఏది 6.5 గంటలు కూర్చోబెట్టుకుంటుంటేనే ఇది హెరాస్ చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టిన కేసు. మానసికంగా కొంత దెబ్బతీయాలని చెప్పని పెట్టినటువంటి ఒక కేసు. దాంతోపాటు ప్రజలలో పలుచన చేయాలా, ప్రతిష్టను దిగజార్చాలా అని చెప్పని పెట్టినటువంటి ఒక కేసు. కాబట్టి ఇది వాళ్ళు 6 గంటలు కాదు 60 గంటలు పెట్టుకున్నా వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు, కేటీఆర్ గారికి వచ్చే నష్టము లేదు. దానివల్ల అది ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ వచ్చే లాభం ఏమీ లేదు. వాళ్ళే తర్వాత పలుచన అవుతారు. ఐఎమ్ క్వైట్ షూర్ అబౌట్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లో ఇది నీటి బుడగ లెక్క కొట్టుకుపోయే కేసు. ఇది ఏమాత్రం కూడా నిలబడని కేసు అని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అయితే ఈ కేసును మనం స్టడీ చేసినప్పుడు, ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే లిక్కర్ పాలసీ కేసు ఏదైతే నడిచిందో దీన్ని సిమిలర్గా మనం చూస్తే కొన్ని సిమ్టమ్స్ సేమ్ కనపడతా ఉన్నాయి. అంటే మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, అక్కడ కూడా ఒక ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్ గవర్నర్కి లేఖ రాశారు, ఈ పలానా పాలసీలో అవినీతి జరిగింది, సో కాబట్టి మీరు దీన్ని అది చేయండి అని చెప్పేసి. వెంటనే వారు దాన్ని విచారణకు ఆదేశించారు. దాంట్లో ఈడీ ఎంటర్ అయింది, రకరకాల మందిని అరెస్ట్ చేసి రాజకీయంగా అదంతా అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా అట్లనే దానకిషోర్ గారు ఒక లెటర్ రాయడము, ప్రభుత్వం దాని మీద కేసు నమోదు చేపించడము, గవర్నర్ అనుమతి తీసుకోవడం అని జరిగింది. అంటే అక్కడ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కొన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేసి, ప్రధానంగా ఆప్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని పార్టీలను టార్గెట్ చేసి ఆ కేసుని రాజకీయంగా మలుపు తిప్పారు. ఇప్పుడు ఈ కేసును కూడా అలాంటి రాజకీయ టార్గెట్తోనే మలుపు తిప్పేటువంటి అవకాశం కనపడతా ఉందా? నిజంగా ఇందులో ఏమన్నా అవినీతి కానీ ఇట్లాంటిది ఏమన్నా జరిగిందా? అంటే ఒకటి, ఈ రెండు కేసెస్ను
అంటే మనకు కంప్లైనెంట్ పర్స్పెక్టివ్లో ఇద్దరు కూడా, ఆయనేమో లెఫ్టినెంట్ గవర్నరు, ఇక్కడేమో ప్రిన్సిపల్ సెక్రటరీ. బట్ టిపికల్లీ చీఫ్ మినిస్టర్ పెట్టించినట్టే, డైరెక్టర్ పెట్టించినట్టే కాబట్టి అనిపిస్తుంది. కాబట్టి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పంటారు. కానీ ఈ రెండు కూడా ఇంకొక సిమిలారిటీ ఏంటంటే కుట్రపూరితంగా పెట్టిన. మూడవది అక్కడ ఆపున దెబ్బతీయాల, ఇక్కడ బీఆర్ఎస్ దెబ్బతీయాల అని చెప్పని ఆ సిమిలారిటీస్ ఉండొచ్చు. కానీ కేసు పూర్వాపరాలకు లోతులోకి వెళ్ళినట్టయితే బోత్ ఆర్ నాట్ కంపారబుల్ అని నేను అనుకుంటాను. ఒకటి. రెండోది ఏంటి అడిగేది కూడా అదే, అంటే రాజకీయ కక్ష సాధింపు మీకు చెప్పే కదా, కంప్లైంట్ పర్స్పెక్టివ్ లో సిమిలారిటీ ఉంది, తర్వాత కక్ష సాధింపు పర్స్పెక్టివ్ లో సిమిలారిటీ ఉంది. పాలసీ ట్యాంపర్ అయిందని మీరు అన్నట్టుగా పాలసీలు ఏదో అవకతవకలు అయినాయి అని చెప్పని, ఎవరికో ఫేవర్ చేయడం కోసం నిర్ణయం తీసుకుంటారని చెప్పని. బట్ దానికి దీనికి పూర్తి స్థాయి సారూప్యత ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. అసలు ఇది కేసు కాదు, వాస్తవానికి చెప్పాలంటే ఇది కేసు కాదు. ఇది ఒక తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయడం కోసము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం మహత్తరంగా ఉపయోగపడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక ఈవీ రేస్. మీరు అడుగుతున్నది ఈ రేస్కు, ఉద్యోగాలకు, పెట్టుబడులకు ఏంది అని అంటుండొచ్చు. వాస్తవంగా మనం తెలంగాణ ఎకానమీని కొంత లోతుగా చూసినట్టయితే మనకు తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా ఉంటుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, వెన్ ఇన్ 2013లో మేము టీఆర్ఎస్లో కేసీఆర్ గారితో పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అధికారంలోకి ఎట్లా వస్తాం, వస్తే ఇండస్ట్రియలైజేషన్ పాలసీ ఎట్లా ఉండాలా అని చెప్పని ఆ రోజు ఇండియా సీవే ఫోరం వాళ్లకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చినాం. రాజకృష్ణలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మేమంతా పోయి. సో అప్పటి నుండి మేము అనుకున్నటువంటిది ఏంటంటే, తెలంగాణలో ఐటీ ఆల్రెడీ ఉంది, అప్పటికే కొంత ఉంది. దాన్ని కేటీఆర్ గారు పెద్ద ఎత్తున 10 ఏళ్ళలో అభివృద్ధి చేసినారు. తర్వాత ఫార్మా ఉంది, ఇప్పుడు వ్యాక్సిన్ హబ్ అయిపోయింది. మనం ఎట్టి పరిస్థితుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ప్రమోట్ చేయాలా అని చెప్పని పెద్ద ఎత్తున ఆలోచనలు ఉండే అనమాట. అయితే తమిళనాడుతో కంపీట్ చేసేటువంటి ఒక స్థాయికి మన ఈకో సిస్టమ్ ఎదగాల. బట్ మనకు అదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సెక్టర్ అనేటువంటిది చైనాలో బాగా పెరిగిపోయింది. మన దేశంలో కూడా మనకు ఇప్పుడు అమర్ రాజా కావచ్చు, ఒలెక్ట్రా కావచ్చు, ఇటువంటి ఒక కంపెనీల ద్వారా మనకు చిన్న చిన్న వచ్చేస్తున్నాయి. మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్. అయితే గమ్మత్ ఏంటంటే ఇవన్నీ కూడా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఫస్ట్ టైం అమర్ రాజా వాళ్ళే. బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఈవీ స్కూటర్స్, మోటార్ సైకిల్స్, కార్స్, ఇవన్నీ ఏదైతే మనకు కనబడితే ఇవన్నీ కూడా పార్ట్స్ అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. దే డోంట్ ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్ కావు. అయితే కేటీఆర్ కున్న ఆలోచన ఏంటి అంటే, మనం తెలంగాణను రాహుల్ గాంధీ అంటుండే కదా 2014లో అంటుండే రాహుల్ గాంధీ, మేక్ ఇన్ ఇండియా కాదు మేక్ ఇన్ తెలంగాణ కావాలా అని చెప్పని. ఇట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సేమ్ డ్రీమ్. ఆయన కూడా ఏమనుకున్నాడు, మేక్ ఇన్ తెలంగాణ. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా తెలంగాణలో తయారు కావాలి, ఇది ఒక హబ్ లెక్క కావాలా, ఒక భారతదేశంలోనే ఒక నెంబర్ 1 హబ్గా దీన్ని చైనా తర్వాత ఇక్కడ తీర్చిదిద్దాలా అన్న ఉద్దేశంతో దానికి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలా. ఒక గ్లోబల్ బ్రాండ్ ఆల్రెడీ తెలంగాణ, హైదరాబాద్కి ఉంది, ఉన్నప్పటికీ కూడా ఈవీకి కూడా ఉందని చెప్పడం కోసం అని చెప్పిన ఉద్దేశంలో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ యొక్క ఈవెంట్ను ఇక్కడ హోస్ట్ చేసింది. లాభం ఏంటి, పెద్ద పెద్ద ఈవీ కంపెనీస్ అని టెస్లా నుంచి ఇంకా రకరకాల కంపెనీలన్నీ కూడా సడన్లీ దే స్టార్ట్ లుకింగ్ ఎట్ తెలంగాణ అట ఈవీ మోటార్ వెహికల్ కార్ సబ్మిట్ అవుతుంది. చాలా మందికి మనకు కూడా ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవాలంటే 300 కిలోమీటర్లే, 400 కిలోమీటర్లే, ఎవడు కొంటాడు అనేటువంటి ఒక రీతిలో ఉంటుంది. కానీ అటువంటి దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ ఫార్ములా రేసులే పెడుతున్నానుగా మామూలు కార్లు కొనుక్కుంటే ఏంటి అని చెప్పి, అంటే ఒక పక్కన ఎలక్ట్రిక్ వెహికల్ యూటిలిటీని పెంచటము, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అందరి యొక్క దృష్టిని తెలంగాణ వైపు మళ్లించటము, తద్వారా తెలంగాణలో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను సెటప్ చేసేందుకు, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేందుకు, తద్వారా లక్షలాది మంది మన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఎలక్ట్రికల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చాలామంది అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హబ్ అవుతున్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడ పెట్టడం అయింది. ఒక దీర్ఘకాలిక లక్ష్యాలతోటి ఒకసారి అయితే పోయేది కాదు, 4 ఏళ్ళు ఉండాలా అని చెప్పని బతిలాడి రకరకాల ఎంబడిబడి పర్సువేట్ చేసి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టినారు. ఫస్ట్ అయింది.
అదొక ట్రైపార్టైట్ అగ్రిమెంట్. ఫస్ట్ కూడా అయిపోయింది. ఆ ఫస్ట్ అయిన తర్వాత స్పాన్సరర్ ఏదైతే ఉద్దేశంతో వచ్చినాడో ఆ ఉద్దేశం ఆయన దృష్టిలో నెరవేరలేదు అనుకున్నాడు, ఆయన వెనుకకు పోయిండు. సో 2 ఆప్షన్స్ కేటీఆర్. ఒక ఆప్షన్ ఎట్టి పరిస్థితిలో కాంట్రాక్ట్ను కాపాడాలా, మళ్ళీ 3 సీజన్లు కూడా నడిపేయాలా, లేదు వదిలిపెట్టేసి చేతులు దులుపుకొని పోతే పోయింది, ఆ కంపెనీలు వస్తేంది సస్తేంది, పెట్టుబడులు వస్తేంది సస్తేంది, ఉద్యోగాలు వస్తేంది సస్తేంది, ఎటన పోనీ అని చెప్పని ఆయన ఎన్నికల పరీక్షల్లో బట్టి తిరగచ్చు. బట్ హీ చోజ్ టు ప్రొటెక్ట్ దట్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ సో దట్ ఇన్ ఫ్యూచర్ తెలంగాణ విల్ నాట్ సఫర్. రెప్యుటేషన్ కూడా కాపాడినట్టే కదా. రెప్యుటేషన్ తో పాటు వన్ ఈజ్ అబౌట్ రెప్యుటేషన్. ఆమ్ జనతా, నేను నాకు ప్రభుత్వానికి రెప్యుటేషన్ ఉందా, తెలంగాణకు రెప్యుటేషన్ ఉందా నాకు పెద్ద సంబంధం లేదు. బట్ దెన్ పెట్టుబడి వస్తే ఏమవుతుంది, ఒక ఈకో సిస్టమ్ తయారవుతుంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన వస్తుంది. నువ్వు ఆ దృక్కోణంలో ఆలోచించి అటు బ్రాండు, రెప్యుటేషన్, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్, ఇన్ని దృష్టిలో దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నటువంటి దాన్ని కాపాడాలని చెప్పని, సరే నువ్వు పోతే పోయినవు రాబాయ్, నేనైతే ఐ కాంట్ నౌ గో ఆఫ్టర్ యూ, నేను హెచ్ఎండిఏను నేను స్పాన్సర్గా కన్వర్ట్ చేసుకుంటా అని చెప్పని చేసిండు. ఓకే, చేసిన తర్వాత అంటే అక్కడే వచ్చింది సమస్య. హెచ్ఎండిఏని ఎట్లా పెడతారు? హెచ్ఎండిఏని ఒక ప్రమోటర్గా పెట్టి హెచ్ఎండిఏ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు క్యాబినెట్ అనుమతి లేదు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, ముఖ్యమంత్రి గారి అనుమతి కూడా లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏకి చైర్మన్గా వారే ఉంటారు కాబట్టి. సో ఎవరి అనుమతి లేకుండా కేవలం ఆయన సొంత నిర్ణయంతో తీసుకొని ఈ 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనేదే ప్రధానంగా ఎలిగేషన్ కదా. ఇప్పుడు ఫండమెంటల్గా ఈ ఫార్ములా ఈవీ రేస్ కండక్ట్ చేయాలా, తర్వాత అది ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ద్వారా చేసుకోవాలా అనేటువంటి ఒక నిర్ణయానికి క్యాబినెట్ అప్రూవల్ మొదట్లోనే ఉంది. ఉన్న తర్వాతనే కదా ఒక సీజన్ అయిపోయింది. ఒక సీజన్ అయింది. ఉన్నందుకే కదా 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రభుత్వం తయారు చేసింది. ఉన్నందుకే గ్రీన్ కో లాంటి ఒక కంపెనీతో మాట్లాడి స్పాన్సరర్గా పెట్టుకున్నది. సో ఈ రెండోసారి చేసినటువంటిది ఇట్స్ మియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ మాత్రమే, ఇది రెన్యువల్ మాత్రమే. కొత్తదైతే మీరు అన్నట్టు క్యాబినెట్కు పంపుకోవాలా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్కో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కో పంపి అప్రూవల్ పంపుకోవాలి, ఇవన్నీ. ఇట్ ఈస్ ఎ షియర్ ఎక్స్టెన్షన్. అంటే 3 సంవత్సరాల సరిపడా అగ్రిమెంట్ ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎల్ఐసి పాలసీలు కొనుక్కుంటాం. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కొత్త ఉంది ఇక్కడ, మీరేం చేస్తారు, మీ అడ్మిన్కో హెచ్ఆర్కి ఏం చెప్తారు, అరే మొత్తం దీని ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చేయరాబాయి, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండాలంటే జనరల్ ఇన్సూరెన్స్ చేయరు అంటే చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్కి వచ్చినప్పుడు రెన్యువల్ చేయాలన్నా వద్దా అని అడుగుతారా, మళ్ళీ చేసేస్తాడు, అది ఆటోమేటిక్ చేసుకుంటాడు. బికాజ్ ఇట్స్ మ్యాండేటరీ దట్ హి హస్ టు డు ఇట్. ఒక సంవత్సరం కోసం ఎవరు ఇన్సూరెన్స్ చేసుకోరు. అట్లనే ఇది 4 ఏళ్ల కోసం చేసుకున్న కాంట్రాక్ట్ కాబట్టి 2వ సంవత్సరం వాడు ఉన్నా లేకున్నా, ఒకవేళ కనుక ఇది కాంట్రాక్ట్ ఆగిపోయినట్టయితే తెలంగాణకు నష్టం అవుతుంది, తెలంగాణకు లాభం జరగని ఉద్దేశంతో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ధర్మిల దీన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఉన్నది అని చెప్పని నమ్మినట్టుగా ధర్మిల దాన్ని ఎక్స్టెండ్ చేసిండు. దానికి కొడుగుడు మీద ఈకలు వీకినట్టు ఆయనకు చెప్పినరా ఈయనకు చెప్పినరా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఓకే, మీ అస్యూమింగ్ దట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి చెప్పలేదు అనుకుందాం, క్యాబినెట్కు అప్రూవల్ తీసుకోలేదు అనుకుందాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అప్రూవల్ తీసుకుందాం అనుకున్నాం. హౌ డస్ ఇట్ బికమ్ కరప్షన్ దెన్? ఇది ప్రాసెస్ వయలేషన్ అవుతుంది. అంటే వినండి, దేర్ ఆర్ 2 థింగ్స్ హియర్. ఓకే, మీరు కేసు ఏం పెట్టినారు ఎఫ్ఐఆర్ లో? అవినీతి పాల్పడ్డారని, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ధర్మిల సెక్షన్ 13 ఏదో ధర్మిల మీరు ఒక కేసు పెట్టినారు. తర్వాత 409 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ పెట్టినారు. ఇవన్నీ ఏంటివి? క్రిమినల్ కాన్స్పిరసీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, కరప్షన్ అని పెట్టినారు. మీరే అంటున్నారు కాంట్రాక్చువల్ అప్లికేషన్ ఉందని, మీరే అంటున్నారు. సీఎంకు చెప్పలేదు అని అంటున్నారు, డబ్బు పంపిండు అని అంటున్నారు. డబ్బే ఉత్త పుణ్యాన్ని ఏమనుకో దారిలో పోయే దానయ్యకి ఇవ్వలే కదా, ఆ డబ్బు పంపింది కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ లో భాగంగా అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళకే పంపిండ్రు. మరి మీరు అనండి, బాధ్యతారాహిత్యంగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రిని కన్సల్ట్ చేయలేదు, క్యాబినెట్ని కన్సల్ట్ చేయలేదు, అసలు తానే ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించిండు అని చెప్పానంటే ఏమో అందులో సహేతుకత ఉందా లేదా ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుండేమో. మరి కరప్షన్ ఎట్లా అంటావు నన్ను? అంటే కరప్షన్ ఎక్కడ అంటే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, 50 కోట్ల రూపాయలను ఇప్పుడు యుఎస్కు ఫారిన్కు పంపించాలి కదా, అవి డాలర్ల రూపంలో పంపించారు. దాంట్లో ఆర్బీఐ రూల్స్ ఫాలో అవ్వలేదు, అందుకే ఆర్బీఐ కూడా వీళ్ళ మీద ఏదో ఫైన్ వేసింది అనేటువంటి చర్చ కూడా తెచ్చారు. అది ఎంత స్టూపిడ్ అండి ఆర్గ్యుమెంట్ అది కూడా. ఇప్పుడు మీరు ఈ కంపెనీకి, ఇప్పుడు మీరు న్యూస్ లైన్కు మీరు చైర్మన్, అవును, మీరు చైర్మన్ ఈ కంపెనీకి, మీ దగ్గర ఒక
ఫైనాన్స్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. మీరు ఆయనకు చెప్తారు, అరే బాబు నేను సోనీ కంపెనీ నుండి జపాన్ నుండి నేను కెమెరాలు కొంటున్నా, ఇది నా నిర్ణయం అని చెప్పని మీరు సంతకం పెట్టి మీరు సోనీ నుండి తెచ్చియండి, నీ బడ్జెట్ ఇంత అని చెప్పని మీరు బడ్జెట్ ఇస్తారు. సో అక్కడి నుంచి వాడు ఎట్లా ఏ బ్యాంకు నుంచి ఇస్తున్నాడు, లేకపోతే ఏ చెక్కు సంతకం పెడుతున్నాడు, డీడీ ఇస్తుండా, చాలాన్ కడుతుండా, ఇవన్నీ అయితే ఒక చైర్మన్ హోదాలో మీరు చూడరు. అంటే చిన్న కంపెనీ కాబట్టి మీరు చూస్తుండొచ్చు. బట్ ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి he has taken a policy decision to renew the contract or to continue the contract నాడు కంటిన్యూ చేయమని చెప్పని డెసిషన్ తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ అంతా చూసుకోవాల్సింది సెక్రటరీ చూసుకుంటాడు, లేకపోతే బ్యాంకర్ చూసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏమైనా కేటీఆర్ జేబు సంస్థనా? కాదు కదా. ఆయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండే పోయింది అని అంటున్నారు. Now it is the problem of RBI should now settle scores with IOB. ఐఓబిని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్బీఐకి చెప్పకుండా నువ్వు డబ్బులు పంపిరా అని చెప్పని కేటీఆర్ చెప్పగలుగుతారా? చెప్తే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇంటదా? ఇవన్నీ ఏంటి అంటే ఏసీబీ చేతిలో ఉంది కాబట్టి ఏసీబీని అడ్డం పెట్టుకొని ఏమైనా డ్రామాలు ఆడొచ్చు. వాళ్ళు ఎట్లా ఇప్పుడు తోలుబొమ్మల లెక్క ఈయన ఏం చెప్తుంది కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది పెట్టొచ్చు. నేను జైలుకు పోయొచ్చిన ముఖ్యమంత్రిగా, నేను బెయిల్ మీద ఉన్నా, జైలుకి పోయి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రిని కాబట్టి కేటీఆర్ కూడా జైలుకు పోవాలా, బెయిల్ మీద రావాలా, చూసినావా నువ్వు నేను సమానం అని చెప్పని ఒక క్రెడెన్షియల్స్ను దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం జైలుకు పోయి వస్తేనే ముఖ్యమంత్రి పదవికి ఎలిజిబులా? నో, సై దట్స్ అ విష్ఫుల్ థింకింగ్. నేను దాని గురించి అంటలా, నేను ముఖ్యమంత్రి అవుతారా గురించి అంటలా. తా చెడ్డ కోతి వనమెల్లా చెడ్చే అని చెప్పని నేను చెడిపోయినా అందరికి ఉయ్యాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పరిసరాల్లో పడ్డాడు. ఇప్పుడు ఆయన రోజు నిలదీస్తున్నది ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ. సో వీళ్ళని ఎట్లన్నా చేసి ఇక్కడన్నా ఫిక్స్ చేసి పడేసినట్టయితే వాళ్ళ మాట ఇప్పుడు ఏమంటారంటే ఒకటి ఉంటుందండి, ఇఫ్ ఐ కెనాట్ డిఫెండ్ అండ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ ఐ ఇండల్జ్ ఇన్ యువర్ క్యారెక్టర్ అసాసినేషన్. మీరు చెప్పే మాటకు నేను సరైన సమాధానం చెప్పలేనప్పుడు, మీరు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేనప్పుడు మీ వ్యక్తిత్వాన్ని హరణం చేసే ప్రయత్నం చేస్తారు. ఇట్స్ ఏ క్రూయల్ పొలిటికల్ స్ట్రాటజీ. దాంట్లో భాగమే కదా కొండా సురేఖ వ్యాఖ్యలు కావచ్చు, అన్ని. కాబట్టి ఇవన్నీ ఒకటి పర్సెప్షన్ గేము, తర్వాత ఆయన ఇమేజ్ను ఖరాబ్ చేయాలనే ప్రయత్నము, బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని ప్రమాదంలో పెట్టాలనే ప్రమాదం, ఇవన్నీ కూడా దాంట్లో కలగలుపున్నటువంటిది. ఇది నిలబడే కేసు కాదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి తెలిసినంత క్రిమినల్ బుద్ధులు ఇంకెవరికి తెలియవు. కేసులు ఎట్లుంటాయి ఆయనకే ఎక్కువ, బికాస్ ఆయన చెప్తున్నాడు కదా దాదాపు 120-130 కేసులు ఉన్నాయి నా మీద అని చెప్పి అఫిడవిట్లో పెట్టుకున్నాడు. గన్ని కేసులు ఎదుర్కొంటోడికి ఏ కేసు నిలబడుతుంది ఏ కేసు నిలబడదు తెలియదా? ఆయనకు తెలుసు హార్ట్ నాట్. నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్ రెడ్డి ఈజ్ క్రిమినల్ బ్రెయిన్, అంటే ఒక లిటిగెంట్ బ్రెయిన్, క్రిమినల్ బ్రెయిన్. ఆయనకు తెలుస్తుంది 100%. ఇది నిలబడదని ఆయన కూడా తెలుసు. కానీ ఇరికిద్దాం, బట్ రంగు వేద్దాం, కడుక్కుంటుంటాడు ఆయన, మనం చూసి ఎంజాయ్ చేద్దాం. ఈలోపు వాళ్ళు డిఫ్లెక్షన్ టాక్టిక్స్. ఇప్పుడు ఇవాళ ఏందండి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావట్లేవు. రైతు భరోసా చర్చ డిఫ్లెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చర్చ ఏం పెడుతున్నాం మనం ఇక్కడ? అరే 15,000 ఇస్తాను 12,000 చర్చ పెడుతున్నాం. కాబట్టి ఇది కావాలా అని చెప్పని అనుకుంటున్నాడు. ఇది నిలబడే కేసు కాదు. తర్వాత దానితో ఇంకా ఒక దుర్మార్గం ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి క్విట్ ప్రోకో అంటున్నాడు. ఎట్లా అవుతుంది అంటే ఒకటి సమానం చెప్పట్లేడు. 40 కోట్లు ఇచ్చిండ్రు అంటున్నారు. 40 కోట్లు బీఆర్ఎస్కి ఇచ్చినా మళ్ళీ అదే చేతితోటి ఒక చేత్తో బీఆర్ఎస్కి ఇచ్చిండు, ఇంకో చేత్తో బీజేపీకి ఇచ్చిండు, ఇంకో చేత్తో కాంగ్రెస్కి ఇచ్చిండు, వైఎస్ఆర్సీపీకి ఇచ్చిండు, ఇంకా దేశంలో ఏ పార్టీకి ఇచ్చిండో మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ మన కళ్ళెదురుగున్న 4 తెలుగు పార్టీలకైతే ఇచ్చిండు ఆయన. ఒకటి. రెండవది, 40 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కి ఇచ్చిండంటే అది ఖర్చే కదా. అవును. మరి ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఆయనకు? మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పని ఒక ప్రమోటర్ అయితే ఏమొచ్చింది ఆయనకు? 90 కోట్ల రూపాయలు టు రన్ ద ఈవెంట్ 90 crores రూపీస్ ఆ ఎఫ్ఐఓ కట్టినాడు. ఇంకా 50 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఎంతో మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్కో ప్రమోషన్కో దానికి వాడుకున్నాడు. సో ఎండ్ ద డే వాట్ హ్యాపెండ్? ఒక చేత్తో 40 కోట్లు ఖర్చు పెట్టినాడు బీఆర్ఎస్కు ఎలక్ట్రల్ బాండ్స్ అని, ఇంకో చేత్తో కేటీఆర్ గారు మాట్లాడినారు కాబట్టి గ్రీన్కో మళ్ళీ 100-150 కోట్ల రూపాయలు మళ్ళా ఈవీ ఫార్ములాను కండక్ట్ చేయడం కోసం ఖర్చు పెట్టినాడు. అందులో లాభం ఏంటి? వేర్ ఇస్ ద క్విట్ ప్రోకో? అవును, లాభపడితే ఇప్పుడు ఇది లాభం ఎక్కడ నేను చెప్తా. ఇప్పుడు ఒక కంపెనీ 158 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఓకే. అదే కంపెనీకి ఇవాళ కొడంగల్లో 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మెగా కృష్ణారెడ్డి గారిది. అది
ఒకవేళ మీ దృష్టిలో క్విట్ ప్రోకో అంటే ఇది కరెక్ట్ ఫిట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే 150 కోట్లు అక్కడ ఇస్తే మీరు 1200 కోట్ల రూపాయల 150 కోట్లు చిన్నది, ఇది చాలా పెద్దది. చిన్నదే కదా. 150 crores నీ చేతిలో పెడితే నీకు 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినా ఇంకా కూడా అది ఓన్లీ 4,300 కోట్ల చిల్లరకైతే సగానికి మాత్రమే టెండర్లు పిలిచిండ్రు. ఆ సగంలో ఒక ముక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకుంటే ఇంకో ముక్క మెగా కృష్ణారెడ్డి గారు తీసుకున్నారు. సో అరే నీ కళ్ళు అక్కడనేమో 40 కోట్లు ఇచ్చి ఇంకో 100 కోట్లు ఖర్చు పెట్టినాడు, ఇక్కడనేమో 150 కోట్లు ఇచ్చి 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కొట్టేసినాడు. ఆయన లబ్ధి పొందినాడు. లబ్ధి పొందడం క్విట్ ప్రోకో అవుతుందా, ఖర్చు మీద ఖర్చు పెట్టడం క్విట్ ప్రోకో అవుతుందా? 100% లబ్ధి పొందడమే అవుతుంది. దట్స్ అ కామన్ సెన్స్. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక అర్ధరహితమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చి ఇవాళ చర్చ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఇతను కేటీఆర్ గారు సంతకం పెట్టినారు, తద్వారా 54 కోట్ల రూపాయలు అతనికి వెళ్ళిపోయినాయి అని అంటున్నారు. వాస్తవానికి 46 కోట్లు, 8 కోట్ల రూపాయలు టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటట్టుకి 8 కోట్ల రూపాయలు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు అది తప్పుడు అగ్రిమెంట్ అయినట్టయితే ఆ డబ్బును వెనక్కి తీసుకురావాలని చెప్పని ఇంతవరకు కూడా లెటర్ రాసిన దాఖలాలు కానీ, లేకపోతే డబ్బు వెనక్కి అని చెప్పని కూడా అనలేదు. మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే కేటీఆర్ ఉంటాడు, అందులో అరవింద్ ఉంటాడు, తర్వాత మూడో రెడ్డి ఎవరో ఇంకో రెడ్డి. మరి తీసుకున్న కంపెనీ ఎందుకు లేదు? అది కరప్షన్ అంటున్నారు. కరప్షన్ అంటే ఏంటి? అక్రమంగా ప్రభుత్వ సొమ్ము, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఈ సొమ్ము తీసుకెళ్ళి మీకు ఇచ్చిండ్రు. మీరే ఎఫ్ఐఓ. ఇచ్చిన వాళ్ళ మీద కేసు అయితే తీసుకున్న వాళ్ళ మీద కూడా అవుతుంది. ఇద్దరి మీద కావాలి కదా. మరి మీరు ఎందుకు లేరు ఎఫ్ఐఆర్లో? మీరు ఎందుకు లేదు ఎఫ్ఐఓ? ఎందుకు లేదు ఎఫ్ఐఆర్లో? అంటే వాళ్ళని పెడితే వీళ్ళకేం ప్రాబ్లమ్స్ వస్తాయో మరి. స్ట్రైట్ అవే హీ విల్ బి ప్రాసిక్యూటెడ్ ఇన్ అమెరికా. ఇంటర్నేషనల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తారు గవర్నమెంట్. న్యాచురల్లీ కదా. అరే నువ్వు వెదవా, నాతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అవుతావు, నన్ను బతిలాడతావు, కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కితే నేను వచ్చి హైదరాబాద్లో నేను రేస్ పెడితే నన్ను నువ్వు కేసులో ఇరికిస్తావారా అని చెప్పని ఇంటర్నేషనల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది అని అంటే కేటీఆర్ గారు 90 కోట్లు కట్టే దాంట్లో 50 కోట్లు 46 కోట్లు కట్టింది, ఇంకా సగం కట్టాలా. అది కట్టకుండా నువ్వు మొత్తం ఇప్పుడు విత్డ్రా చేసుకున్నందుకు వాడు నాకు నష్టమైంది కదా. నేను ఈ సీజన్ నేను హైదరాబాద్లో, తెలంగాణలో జరుపుతా, ఇండియాలో జరుపుతా అని చెప్పని నేను ఒప్పుకొని కాంట్రాక్ట్ అయినా. నువ్వు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి సడన్గా దాన్ని క్యాన్సిల్ చేసేటప్పటికి ఇట్స్ లాస్ట్ టు మీ. 100%. నేను ఒక పెద్ద ఈవెంట్ నడుపుతాను, వరల్డ్ వైడ్ ఈవెంట్ నడిపేటోడిని, నష్టం కాబట్టి ఆ నష్టాన్ని ఎక్కడ. ఇప్పుడు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి అటు అంతర్జాతీయ పెట్టుబడిదారుల ముందు, ఇటువంటి ఒక సంస్థల ముందు తెలంగాణను పరువు తీసేసినాడు. 2, తెలంగాణకు శాశ్వతంగా వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక ఈవీ సెక్టర్ను తెలంగాణకు రాకుండా దగా చేసినాడు. తద్వారా వచ్చేటువంటి ఒక నిరుద్యోగులకు వచ్చే ఉద్యోగాలు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అండ్ దెన్ ఒక ఎకనామిక్ ఈకోసిస్టమ్ ఏదైతుందో అది రాకుండా అడ్డుకున్నాడు. ఈ మొత్తం కూడా ఇది తెలంగాణకు నష్టం కలిగించేది తప్ప తెలంగాణకు లాభం కలిగించేది కాదు. కేటీఆర్ మీద ఉన్న కుట్రతో, బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి ఒక కసితోటి ఆయన చేస్తున్నటువంటి ఒక ఏంటంటే మొత్తం తెలంగాణను విధ్వంసం, సర్వనాశనం చేసే ప్రయత్నం చేసినాడు. 12 నెలలుగా ఎట్లయితే రకరకాల రీతుల్లో తెలంగాణకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసిండో, అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, కాళేశ్వరం మీద దాడి కావచ్చు, కరెంటు పైన దాడి కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్థికంగా అతలాకుతలమైందని చెప్పని రియల్ ఎస్టేట్ సర్వనాశనం చేసిండు. ఇవాళ ఈవీ సెక్టర్ను సర్వనాశనం చేయడం కోసం ఇవాళ శ్రీకారం చుట్టిండు. కేటీఆర్కి ఏమవుతుంది, ఇబ్బంది ఏమవుతుందండి? పాలిటిక్స్లో 12 ఏళ్ళు జైలుకు పోయాడు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఆఫ్టర్ దట్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ 3 times. ఎంతమంది దేశంలో నాయకులు జైళ్ళకు తప్పుడు కేసులో, ఒప్పుడు కేసులో జైళ్ళకు పోయినరు, వచ్చిండ్రు. పోతుండొచ్చు, వస్తుండొచ్చు, కాక నిజం నిలకడ తెలుస్తుంది, ప్రజలకు కూడా అర్థం. అంటే ఇక్కడ ప్రధానంగా చర్చ ఏమవుతుందంటే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తోటి మోడీ చేపిస్తున్నటువంటి వ్యవహారము, మోడీ ఆడిస్తున్నటువంటి నాటకం మీద అనేటువంటి చర్చ కూడా బాగా పొలిటికల్ సర్కిల్లో. అంటే మీరు దాంట్లో అనుమానం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చోటాబాయ్ బడాబాయ్ అని చెప్పని, తర్వాత అనేక సందర్భాలలో మోడీ రేవంత్ రెడ్డి మధ్యన ఒక సఖ్యత కావచ్చు, అదాని వ్యవహారం కావచ్చు. మీరు చూడండి, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి డిఎంకే లాంటి వాళ్ళు కాంట్రాక్ట్లే రద్దు చేసుకున్నారు. బట్ ఇంతవరకు కాంట్రాక్ట్లే రద్దు చేసుకోలేదు. అదాని పట్ల ప్రేమ, మిత్ర ధర్మాన్ని పాటించి వాళ్ళు రద్దు చేసుకున్నారు. బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కోయిలేషన్. మరి నువ్వెందుకు చేయట్లేవు? సొంత పార్టీ నువ్వు చేయట్లేవు అంటేనే
రేవంత్ రెడ్డిని చాలాసార్లు చెప్పా ఈ మాట. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడుస్తున్నాడు, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో కాదు. లేదు రాహుల్ గాంధీ గారికి తెలిసినా ఏం చేయలేని అశక్తతనా లేకపోతే బలహీనమైనటువంటి ఒక రాజకీయ స్థితిగతనా నాకు తెలియదు, లేదా వాళ్ళ అవసరాలకు తెలియదు. మొత్తానికి మాత్రం ఆయన నరేంద్ర మోడీ ఫుట్ ప్రింట్స్లో నడుస్తూ ఉన్నాడు. మీరు చూడండి, దేశమంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఒక పొలిటికల్ వెపన్గా మారిపోయింది. ప్రతిపక్షాలను గొంతులు నొక్కుతున్నారు, అణచివేతకు గురి చేస్తున్నారు, లొంగ తీసుకుంటున్నారు అని చెప్పారు. మరి తెలంగాణకు వచ్చేటప్పటికి ఈడీ వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ మీద పడతా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తా ఉంది ఇది? ఈడీ పొంగులేటి మీద కూడా దాడులు చేసింది కానీ దానికి సంబంధం ఏమైంది? పొంగులేటిది ఇంతవరకు ఆ పొంగేలేదు. పొంగనే బయటకు కనబడాలి కదా, పొంగేలేదు. కొడుకు విదేశీ వాచ్లు అన్నారు, మనీ లాండరింగ్ అన్నారు, దానికి సంబంధించిన చర్చ లేదు. ఆయన ఇంటి మీద 3 రోజుల పాటు 3 లారీలలో నిండిన నోట్ల కౌంటింగ్ మెషిన్లు తీసుకుపోయి డబ్బులు లెక్క పెట్టిండ్రు అన్నారు. ఆ డబ్బు ఎక్కడ పోయింది, ఆ మెషిన్లు ఎక్కడ పోయినాయి, ఆ కేసు ఏమైంది, ఛార్జ్ షీట్ ఏంటి, ఇంతవరకు దానిపైన చర్చ లేదు. సో ఇవన్నీ కూడా దెర్ ఇస్ అ నెక్సెస్. బీజేపీ మరి లోకల్ లీడర్షిప్ ఢిల్లీయా, మొత్తానికి మాత్రం బీజేపీ రేవంత్ రెడ్డి ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళే ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీని ఇక్కడ పూర్తిగా పరిసమాప్తం చేస్తేనే, రాజకీయంగా దాన్ని అంతమొందిస్తేనే ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఈజీ అవుతుంది. అయితే నువ్వు ఉంటావు లేకపోతే నేను ఉంటావు అనేటువంటి ఆరోపణలు ఇవి బాగా వినపడతా ఉన్నాయి. అంటే ఈ కేసును చూస్తూ ఉంటే అది నిజమైనటువంటి ఏమైనా అనిపిస్తూ ఉందా మీకు? అంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఏమో బీఆర్ఎస్ శత్రువు, బీజేపీకి ఏంటి అంటే బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము ఎదగము అని చెప్పని వాళ్ళకి బలమైనటువంటి తెలంగాణ సమస్య లేదు, వాళ్ళు ఎదిగేటటువంటి ఒక ముచ్చట్లేదు. ఎందుకంటే ఒకటి వాళ్ళలో లీడర్షిప్ బ్యాంక్రప్సీ ఉంది, 2 ఐడియాలజికల్గా ఇప్పుడు పత్తి నల్లరేగడిలోనే మొలుస్తుంది అంతే కదా, అక్కడనే. అవును, కొన్ని విత్తనాలు కొన్ని భూముల్లోనే మొలుస్తాయి. కానీ మీరు అన్నదానికి నేను ఎందుకు నేను అగ్రి కాలేకపోతున్నా. వై? బికాజ్ మాది మునుగోడు కాన్స్టిట్యున్సీ. మునుగోడులో బేసిక్గా లెఫ్టిస్టులు ఎక్కువ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం కూడా భువనగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ కమ్యూనిస్టుల కంచుకోటగా దశాబ్దాల కాలం పాటు వెళ్ళారు ఎర్రనాళ్ళు. బట్ మొన్న బీజేపీ ఆల్మోస్ట్ గెలిచేంత పనిచేసింది బై ఎలక్షన్. మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అన్ ఐ ఓపెనర్ ఫర్ బీఆర్ఎస్. జరుగుతున్నటువంటి ఒక పరిణామాలను కొంత లోతుగా అర్థం చేసుకొని ఉండడానికి అదొక ఐ ఓపెనర్గా ఉండే, కానీ సరే జరిగిన పరిణామాలు జరిగిపోయినాయి. మీకు అక్కడ ఏంటి, డబుల్ యాంటీ ఇన్కంబెన్సీ. ప్రభాకర్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తా ఉన్నాడు, మూడోసారి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇన్నిసార్లు అయినా అభ్యర్థి అనేది ఒకటైపోయింది. కొంత ఆయనతో పోల్చుకుంటే అగ్రెసివ్గా ఒకటి. రెండవది, టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది కాబట్టి కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చా అని చెప్పని. అది బీజేపీ ఓటు కంటే కూడా రాజగోపాల్ రెడ్డి ఓటు. అది అక్కడ మీరు మునుగోడులో వచ్చిన ఓటు రాజగోపాల్ రెడ్డి ఓటు కాబట్టి దాన్ని మొత్తంగా మరి అట్లయినట్టయితే మరి అసెంబ్లీ ఎందుకు రాలేదండి? తర్వాత ఎన్ని సీట్లు అన్ని చేసినారు కదా, చాలా చేసినారు కదా. 8 సీట్లే వచ్చినాయి. మరి ఎట్లా వస్తాయి 8 సీట్లు? మోడీ లాంటి వాడు 3rd టైం అధికారంలోకి వచ్చేటువంటి ఒక పరిస్థితి. అదే మీరు చెప్తున్న ప్రకారమే. ఇప్పుడు ఎందుకంటే బండి సంజయ్ లాంటి నాయకుడిని దింపేసి ఒక దే స్టెప్ బ్యాక్ ఎ లిటిల్. అంటే వాస్తవంగా ఇది రేవంత్ రెడ్డి నేనేదో గెలిచినా అనుకుంటున్నాడు, కానీ మోడీ గెలిపించినాడు. అది సరే ఈవీఎంల ద్వారా గెలిపించిండా, లేకపోతే ఇంకో ద్వారా పోల్ మేనేజ్మెంటా, లేకపోతే పోలీస్ మేనేజ్మెంటా, లేకపోతే ఇంకా ఎలక్టోరల్ సిస్టమ్ మేనేజ్మెంటా, మొత్తానికి మాత్రం మీరు అంటే విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు కిషన్ రెడ్డి గారు, మీరు అంటే కొంత సౌమ్యంగా ఉంటాడు, అంటే ఈయన ఆల్రెడీ కొంత ఫామ్ లో ఉన్నాడు, టప్ప కొడుతున్నాడు ఈయన. అవును, కొట్టిటాయనను పెట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు రిఫ్రే కొత్త ఆట ఎందుకు మొదలు, కొత్త ఆటగాడితో ఎందుకు ఆట ఆడించినావు? అవును, ఆయన కొత్త అంటే ఆట తెలియని ఆయన కాదు, బట్ దెన్ నేను కొడుతూనే ఉన్నా, ఏ బాల్ వచ్చినా కొడుతున్నా నేను. అవును, ఆయన ఫాస్ట్ స్పీడ్లో ఉన్నా నేను. నన్ను పక్కన పెట్టేసి ఫుల్ ఫామ్లో ఉన్నాను పక్కన పెట్టి నువ్వు సడన్గా కొత్త ఆటగాడిని దించడంలోనే నేను ఒక్క క్షణం వెనకకు పోతా అని చెప్పని అనుకున్నారు. అలా వెనకకు పోవడంతో తర్వాత వాళ్ళ పార్లమెంట్లో ఆ రుణం తీర్చుకున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్లో ఆ రుణం తీర్చుకున్నారు, పేర్లు చెప్పదలుచుకోలేదు. 4-5 ఎంపీలను మంచిగా గెలిపించిండు, బీజేపీకి నజరాన ఇచ్చేసిండు ఆయన. మీరు చెప్పకపోయినా తెలిసిపోతా తెలంగాణ మొత్తం. మీరు చాలా చోట్ల పోటీ చేయడానికి అనర్హులైనటువంటి వాళ్లను ఎంపీ అభ్యర్థులుగా పెట్టి బీజేపీ వాళ్ళని గెలిపించినాడు రేవంత్ రెడ్డి. సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినాడు, నన్ను ముఖ్యమంత్రి చేసినారు, మీ పాదాభివందనం, ఆ బడేబాయ్ హమారా అన్నాడు. మళ్ళీ ఆయనకు ఎంపీ సీట్లు ఇచ్చేసినాడు. ఐ డిడ్ ఇట్. ఓకే, అది ఏఐసీసీ దృష్టిలో కూడా ఉంది. గమ్మత్ ఏంటంటే ఈ గేమ్ ఆడిండు అని చెప్పి.
సో అంటే ఇప్పుడు ఈ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారము ఈ ఓన్లీ ఈ ఫార్ములా ఈ రేస్లోనే కాదు, ఎన్నికల ముందు నుంచి నడుస్తూనే ఉంది. బరాబర్ మనకు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు అది మీరు సంజయ్ రీప్లేస్మెంట్ ఇస్ అ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక అడుగు వెనకేయటము. తర్వాత ఎన్నికల కమిషన్, మీరు మొత్తం ఎన్నికల ప్రచారం సరళిలో ₹1 అన్న కాంగ్రెస్ సొమ్ము పట్టుకున్నారండి? పట్టుకోలే. ₹1 అంటే రేవంత్ రెడ్డి ₹1 ఖర్చు పెట్టకుండా ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేసిండా? చంద్రబాబు నాయుడు పైసలు వచ్చే, పెద్ద పెద్ద పటేల్ పట్వార్ల పైసలు వచ్చే, పెట్టుబడిదారుల పైసలు వచ్చే, కర్ణాటక పైసలు వచ్చే. ₹1 రేవంత్ రెడ్డిది ఎన్నికల సంఘం ఎందుకు పట్టుకోలేదు? అప్పుడు అధికారంలో అప్పుడు యంత్రాంగం మంత్రాంగం నడిపిస్తున్న పోలీసులు పట్టుకోలేదు. దట్ ఇట్ సెల్ఫ్ బీఆర్ఎస్ సొమ్ము పట్టుకున్నారు, బట్ కాంగ్రెస్ సొమ్ము పట్టుకోలేదు. ఎందుకు అంటే మళ్ళీ ఇది మాట్లాడితే మీరు డబ్బులు వంచిరన్న చర్చ వస్తుంది. ఫ్యాక్టే కదా. మరి గొంగట తినుకుంటా ఎన్నికలేరుడు ఎందుకు? సో కాబట్టి అంటే డబ్బులు పంచడం కోసమని కాదు, రకరకాల పట్టుకున్నది బీఆర్ఎస్ డబ్బు పట్టుకున్నారు. ఇది పట్టుకున్నప్పుడు అది ఎందుకు పట్టుకోలేరు అంటున్నా నేను. అవును అవును, కరెక్టే. అంటే ఈ బంధము, ఈ చీకటి బంధమా వెలుగు బంధమా, ఈ బంధం మొదటి నుంచి ఎన్నికల ముందు నుంచి అవుతా ఉంది. ఇది దీని టార్గెట్ కేవలం కేసీఆర్ దింపడం, బీఆర్ఎస్ కొట్టడం, అంతేనా? నేను అనుకుంటున్నా. అంటే కొంచెం లోతుగా మనం అనలైజ్ చేస్తే ఏంటంటే, కేసీఆర్ గారు పాన్ ఇండియా లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు. అవును, మహారాష్ట్ర పోతున్నాడు, కర్ణాటక పోతున్నాడు. ఒక్క గుజరాత్లో మనకు తెలియనటువంటి ఒక అభూత కల్పన లాంటి ఒక గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ ద్వారా నరేంద్ర మోడీని పట్టుకొచ్చి ప్రధానమంత్రి చేసినారు. బట్ ఇక్కడ ప్రూవన్ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్ కనబడతా ఉంది. మహారాష్ట్ర పోతే ఆదరిస్తున్నారు, ఒరిస్సాకు పోతే ఆదరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఆదరణ లభిస్తూ ఉంది. ఎక్కడ కేసీఆర్ పోతే అక్కడ మాతో పాటు ఉండండి, మా రాష్ట్రంలో మీరు పార్టీని స్టార్ట్ చేయండి అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నటువంటి ఒక తరుణంలో ఆయన ఒక నినాదం ఎత్తుకుండు, అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పని ఒక నినాదం ఎత్తుకున్నాడు. ఎక్కడ కేసీఆర్ నేషనల్ వైడ్ ప్రామినెంట్ ఫిగర్ అవుతాడో, పెద్ద ఎత్తున చుట్టుపట్ల ఉన్న రాష్ట్రాలలో కూడా పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటాడో, ఎక్కడ నా ఢిల్లీ స్థానానికి సీటుకు దెబ్బ తగులుతుందో అనేటువంటి ఒక భయం నరేంద్ర మోడీకి కూడా కలిగి ఉంటుంది. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా ఆయన చాలా మెజారిటీ రాలేదు, వాళ్ళ స్వచ్ఛందంగా కూడా మెజారిటీ రాలేదు. సింపుల్ అండి, కేసీఆర్ చేతిలో ఒక 20 ఎంపీలు, మన తెలంగాణ ఎంపీలు, మహారాష్ట్రలో కొన్ని, ఒరిస్సాలో కొన్ని, గేమ్ మారిపోతుండే, వాళ్ళ గేమ్ చేంజర్ అయిపోతుండే. సో ఇది నరేంద్ర మోడీ ఈ ప్రమాదం గుర్తించిండు. ఒకటి, ఆయన సీట్లు తగ్గుతాయని గుర్తించిండు. రెండు, కేసీఆర్ మళ్ళా కనుక తెలంగాణలో ముఖ్యమంత్రి అయినట్టయితే ఆయన ఈ బలగం ఏదైతే తెలంగాణలో వస్తుందో గెలుపుతో, అది మహారాష్ట్ర ప్రభావం చూపుతుంది, మిగతా అన్ని ప్రాంతాలలో, కర్ణాటకలో చూపెడుతుంది, మహారాష్ట్రలో చూపెడుతుంది, మిగతా అన్ని ప్రాంతాల్లో చూపెడుతుంది. కాబట్టి మనం కర్బ్ చేయాలి, తమిళనాడులో చూపెడుతుంది, కర్బ్ చేయాలనుకున్నాడు. ఇక వీళ్ళంతా కలిసి ఆడినటువంటి ఒక ఆట ఇది. అంటే నమ్మడానికి శక్యం కాదు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, మీరు డీప్గా అనలైజ్ చేస్తే ఇవన్నీ. సో దాంట్లో భాగంగానే అంటే అప్పుడు అక్కడ ఎన్నికలకు ముందు జరిగినటువంటి చీకటి ఒప్పందము, ఈ వ్యవహారము, కాంగ్రెస్ ఇటు రేవంత్ రెడ్డి ప్లస్ బీజేపీ మిలాఖత్ వ్యవహారము, ఎన్నికలు అయిపోయినాయి, ఆ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అయింది, అక్కడ కేంద్రంలో బీజేపీ వచ్చింది, స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఫార్ములా ఈ రేస్ రూపంలో కావచ్చు, రేపు నెక్స్ట్ ఓఆర్ఆర్ వ్యవహారం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం వ్యవహారం కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఎన్నిట్లో కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే దీని మీద ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నారా? దీని వెనకాల బీజేపీ ఉందా? 100% బీజేపీతో నెక్సెస్ ఉంది అది. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడీకి సంబంధించినటువంటిది, వాళ్ళు కనీసం ఈ ఎఫ్ఐఆర్ అయిపోయి ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత కొంత ఎవిడెన్సెస్ ఏమైనా వస్తే నిజంగానే ఈ ప్రభుత్వం నుండి డబ్బులు ఆ ఎఫ్ఐఓకి పోయినాయి, ఎఫ్ఐఓ నుండి మళ్ళీ కేటీఆర్కి లబ్ధి పొందిందో, లేకపోతే కేటీఆర్కి సంబంధించిన వాళ్ళకి ఎవరికో డబ్బులు వచ్చినాయి అని చెప్పని దాన్ని ట్రేసబిలిటీ అంటాం కదా, ఏమైనా లభిస్తే వాడు ఈడీ ఎంటర్ అయిందంటే అర్థం ఉంది. ఏం లేదు ఉట్టిగానే వాళ్ళు ఎంటర్ అయినరు అంటేనే అదొక నెక్సెస్, ఒక ఫ్రాడ్యులెంట్ నెక్సెస్ అనేది స్పష్టంగా కనబడతాం. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అంటారా? ఫార్ములా ఈ రేస్ వ్యవహారం, కేటీఆర్ గారు విచారణ చేయడం, ఇది ఒకవేళ ఆయన ఎండ్ ఆఫ్ ద డే అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా అనేది ఈ కేసుతోనే ఆగిపోతుందా, ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం? అంటే రేవంత్ రెడ్డి గారిది దురదృష్టం ఏంటంటే దుర్యోధనుడి బుద్ధి అది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బుద్ధిని మార్చుకోలేకపోతా ఉన్నాడు. దుర్యోధనుడు కూడా మీరు
పాచికలు ఆడతారు, మొదలే విడిపోయినరు, వాళ్ళ రాజ్యం వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళ రాజ్యం వీళ్ళు వేసుకున్నారు, వీడు నాకంటే బాగా ఎట్లుంటాడు అని చెప్పని పోయి పాచికలాడి మొత్తం గుంజుకున్న తర్వాత వాళ్ళు వనవాసం పోయినరు. మళ్ళీ వచ్చిన తర్వాత 5 ఊళ్ళ నీరా అంటే నేను 5 ఊళ్ళు కూడా ఇయ్యను అని చెప్పని యుద్ధానికి పిలిచి సరే సర్వనాశనం అయిపోయింది, అది వేరు ముచ్చట. బట్ ఇవన్నీ కూడా వినాశకాలే విపరీత బుద్ధి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నన్నా ప్రయత్నాలు చేయొచ్చు కాక మీరు అన్నట్టు ఇంకా ఓఆర్ఆర్ ఇంకేదో ఎన్ని రకాలైనటువంటి ఒక పట్టుకొచ్చినప్పటికీ కూడా అవి నిలబడేవి కావు. నెంబర్ 1 ఆయన నేను కేటీఆర్ గారు ఒక మాట చెప్పినారు, నేను గనక ఈ కేసులో నిజంగానే దోషి అని చెప్పని ప్రభుత్వం కనుక ప్రూవ్ చేయగలిగినట్టయితే నన్ను నడి రోడ్డు మీద మీరే వచ్చి నన్ను వేయండి. కార్యకర్తలతో చెప్పిన ఇంటర్నల్గా మొత్తం నన్ను ఉరి తీయింది నడి రోడ్డు మీద ఎక్కడన్నా పెట్టి నన్ను ఉరిదీయండి. నేను స్పెసిఫికల్ రెఫరెన్స్ దీనికి సంబంధించి వచ్చినప్పుడు ఇది తప్పు చేయలేదు, నాకు ఏం తప్పో ఇప్పుడు కూడా అర్థం కాదు. నేను దాన్ని కాపాడదాము, కాంట్రాక్ట్ కాపాడితే తెలంగాణ బ్రాండ్ ఉంటుంది, హైదరాబాద్ బ్రాండ్ ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, అంత విశ్వాసం ఉంది ఆయన ఉన్నది కాబట్టి నువ్వు ఎన్నన్నా చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పని అంటున్నాడు. తర్వాత నేను ఏ తప్పు చేయలేదని చెప్పని బలంగా అంటున్నారు. కాబట్టి ఆ విశ్వాసం, ఆ నైతికత తప్పనిసరిగా కేటీఆర్ను గెలిపిస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే హోల్ ఎనర్జీ 12 నెలలలో కనుక ఆయన పరిపాలనలో చూస్తే ఎనర్జీ అంతా కూడా నెగటివ్ ఓరియంటేషన్తో ఖర్చు చేస్తూ ఉన్నాడు. మొదట్లో రాగానే ఆర్థికంగా దివాలా తీసింది, నెగటివిటీ, పాజిటివిటీ లేదు. నో పాజిటివ్. మీరు చెప్పండి, మీరు పాజిటివిటీ ఉంటే అక్కడ వచ్చి లంక బిందెలు లేవు అని చెప్పడం, ఇవన్నీ చెప్పడం అవి చిల్లర మాటలు. అవి చిల్లర మాటలతో పాటుగా ప్రభుత్వమే అసెంబ్లీలో ఈ రాష్ట్రం దివాలా తీసిపోయింది అని అధికారికంగా చెప్పారు. ఇప్పుడు మీ న్యూస్ లైన్ కంపెనీ ఈ దివాలా తీసిపోయింది, జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవని ఎవరు రాడు, బయట చీప్ అయిపోతారు. మీరు ఉద్యోగస్తులను అట్రాక్ట్ చేయాలంటే అట్రాక్ట్ చేయలేరు, మొత్తం ఆగమైపోతుంది. మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయింది అన్నాడు. కరెంట్ ఒప్పందాలలో అవినీతి అన్నాడు, తర్వాత ధరణిలో అవినీతి అన్నాడు, తర్వాత హైడ్రా పేరు మీద కాళేశ్వరం ఇప్పటికి కూడా కాళేశ్వరం ఎండబెట్టిండు. కాళేశ్వరం దగ్గర అంతా ఇసుక దొబకబోతా ఉన్నారు. ఆ ఇసుకను తీసుకుపోవడం వల్ల పిల్లర్స్ ఇంకా కూడా ప్రమాదం పడి కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. తర్వాత హైడ్రా, మూసి అన్నీ కూడా ఒక నెగటివ్ ఓరియంటేషన్తో ఇవాళ రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. కన్జంప్షన్ కెపాసిటీ ఆఫ్ ద యావరేజ్ ఇండివిజువల్ హెస్ కమ్ డౌన్. ఇవాళ 10,000 రూపాయలు ఎవరికన్నా పుట్టుకున్న హాస్పిటల్కి పోతే ఎవరన్నా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టాలంటే లేనటువంటి ఒక పరిస్థితి, డబ్బులు పుట్టనటువంటి ఒక పరిస్థితి, మొత్తం ఆర్థికంగా కుదేలు చేసి పడేసినాడు. నా అప్పీల్ రేవంత్ రెడ్డి గారికి ఏంటి అంటే ఈ నెగటివిటీ తోటి నా ముఖ్యమంత్రిగా ఆయనకు పేరు లేదు, ప్రభుత్వానికి పేరు లేదు, కాంగ్రెస్ పార్టీకి మంచి జరగదు, ముఖ్యంగా తెలంగాణకు ఏమాత్రం కూడా మంచి జరగదు. ఇది సర్వనాశనం చేసేటువంటి ఒక పని. ఈ నెగటివిటీ, ఈ తప్పుడు కేసులు, దీని మీదనే మొత్తం శ్రద్ధ అంతా పెట్టి అది వినాశకాలే విపరీత బుద్ధి. దుర్యోధనుడు ఎట్లయితే అంత పెద్ద మహారాజు బలశాలి, ఆయన రారాజు అయినప్పటికీ కూడా ఎట్లయితే విధ్వంసం అయిందో ఈసారి కూడా గట్లే అవుతాడు. ఇవాళ అధికారం ఉండొచ్చు, పెరఫెల్నియా ఉండొచ్చు, బట్ ఒక చిన్న అధికారం అనేటువంటిది ఒక బబుల్ లాంటిది. ఇట్లా కుచ్చితే బెలూన్ ఎట్లా పగిలిపోతుందో అట్లా పగిలిపోతుంది. సో అది ఎప్పుడైతే జరుగుతుందో అధపతనాన్ని పడిపోతాడు. బట్ ఆయన పడిపోవచ్చు, బట్ యూ హ్యావ్ నో రైట్ టు డిఫీట్ తెలంగాణ. రాష్ట్రాన్ని ఆగం చేయకు. నువ్వు ఎంతసేపు ఏం ఆలోచించు, నేను ఎట్లా ఉద్యోగాల కల్పన చేయాలా, ఎట్లా పెట్టుబడులు తీసుకురావాలా, వెల్త్ ఎట్లా క్రియేట్ చేయాలా, 6,000 పెన్షన్ ఎట్లా ఇవ్వాలా వికలాంగులకు, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలా, లేకపోతే పెన్షన్ 4,000 ఇస్తా అన్న అది ఎట్లా ఇవ్వాలా, నిరుద్యోగ భృతి ఎట్లా ఇవ్వాలా, మొత్తం స్టేట్ను కేసీఆర్ కష్టపడ్డాడో నష్టపడ్డాడో, పని చేసిండా పని చేయలేదా, 1,15,000 కోట్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల కోట్లు తీసుకో, నువ్వు చేయి బై, నువ్వు చేయి. 5 లక్షల GST రీసెంట్ కూడా ఒక ఆర్థికవేత్త చెప్పినట్టు వచ్చిన వార్తలు కూడా వచ్చినాయి. నువ్వు చెయ్యి, నువ్వు టార్గెట్ పెట్టుకో. నా హయాంలో ఈ 5 ఏళ్లలో కేసీఆర్ లెఫ్ట్ ఎట్ 3.5, నేను ఐ విల్ మేక్ ఇట్ 7 lakh పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెయ్యి. అది ఛాలెంజ్. అది పటేల్ గిరి అంటారు, లేకపోతే పనికిరాన్ గిరి అంటారు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకులకు కానీ ఈ కేసు, ఈ వ్యవహారం ఇదంతా కూడా చూస్తున్నటువంటి పబ్లిక్ ఇదంతా కూడా ఏం చెప్పదలుచుకున్నారు? పబ్లిక్ ఏమంటారు అసలు? పబ్లిక్లో అంటే ఇప్పుడు పబ్లిక్లో నమ్ముతున్నారని నేను అనుకోవట్లేను. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రజలు ఎవరు కూడా ఇంత అద్భుతంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసి బ్రాండ్ ఇమేజ్ను
డెవలప్ చేసిన కేటీఆర్ను కావాలని చెప్పని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు, ఇది తప్పుడు కేసు అని చెప్పని బలంగా నమ్ముతున్నారు. ఇందులో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కు ఒక ప్రతిష్ట కలిగిన ప్రామాణికత కలిగిన ఒక పెద్ద ఇంటర్నేషనల్ సంస్థతో ఒక కాంట్రాక్ట్ చేసుకొని ఆ కాంట్రాక్ట్ చేసుకున్న దానిలో భాగంగా డబ్బులు పంపిస్తే ఈయనేదో లబ్ధి పడినిండు అని చెప్పని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పని లాగులేసుకున్న పిల్లలకు కూడా తెలుసు, ఇవాళ అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకటే నమ్ముతా ఉన్నాను, ఇది నీటి మీద బుడగ లెక్క తేలిపోయేటువంటి ఒక కేసు. మీ నాయకుడు ఇప్పుడు సాయంత్రం బయటకు వస్తున్నారా, జైలుకి పోతున్నారా? ఏదైనా జరగచ్చు. అండ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఎవెన్చువాలిటీ. రెండింటికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఈజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ ఆల్సో ప్రిపేర్డ్. ఓకే, ఏదైనా ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉండి రాయి ఇటు కొడతారా అటు కొడతారా అంటే ఎట్టనే కొట్టొచ్చు, చెప్పగలుగుతామా? అంతే. ఇటనే కొట్టచ్చు అటనే కొట్టచ్చు, వాడికి వాడే కొట్టుకోవచ్చు. అంటే ఇది ఆయనకైనా కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఇది ఆయనకైనా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు చూడండి, ముఖ్యమంత్రిగా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఈవెంట్ చంద్రబాబు నాయుడు ట్రై చేస్తే రానటువంటి ఒక ఈవెంట్, సరే కేటీఆర్ గారు ఒకసారి చేసి నీకు 3 సార్లు చేసే అవకాశం ఉండే ఆ ఈవెంట్, నీ హయంలోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండే, నీ హయంలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుబడి పరిశ్రమలు వస్తే అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే. నువ్వు నష్టపోయినావు, నువ్వే కొట్టుకున్నట్టు రాయితో అది. ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంత వ్యవహారం నడిచింది, ఇంత రచ్చ నడిచింది కదా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి, రేపు మళ్ళీ ఒకవేళ ఇదంతా కాదు ఫ్రెష్గా తేవాలనుకుంటే వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఐ డోంట్ థింక్ దే విల్ కమ్. రారు ఇంకా రారు. అంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు లాంటి వాడే నానా కష్టపడితే రానటువంటిది. ఇవాళ గుజరాత్కు నరేంద్ర మోడీ ట్రై చేస్తుండండి ఫార్ములా రేస్ పెట్టాలా అని. గిఫ్ట్ సిటీలో నరేంద్ర మోడీ ఈజ్ మేకింగ్ ఎఫర్ట్స్. మేము శాశ్వతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, మేము సర్క్యూట్స్ను మేము తయారు చేసి పెడతాము, మీరు దయచేసి రండి అని చెప్పని, ఎన్ని కోట్లైనా మేము ఖర్చు పెడతాం రండి అంటే ఇంతవరకు వాళ్ళ కాన్సెంట్ లేదు, అప్రూవల్ లేదు, వస్తాడో రాడో తెలియనటువంటి ఒక పరిస్థితి. తెలంగాణ ఇంత చేసి రచ్చకీడ్చి నువ్వు ఒక లెజిటమేట్ కాంట్రాక్ట్ను ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని చెప్పి చూపెట్టి నువ్వు ఇలా చేసినటువంటి ఒక ఈ రచ్చ వల్ల, ఈ రాక్షసత్వం వల్ల ఇక మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఆయన పోయి అడుగుతాడండి, సిగ్గెగ్గుండాలా. ఇంకొక గమ్మత్ అంటే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డ్యామేజ్ వల్ల రేపు సరే ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, నెక్స్ట్ మళ్ళీ కొనసాగవచ్చు, లేకపోతే దిగిపోవచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు. భవిష్యత్తులో తెలంగాణనే చాలా నష్టపోయినట్టు అనిపిస్తుంది కదా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే. మీరు చూడండి, 12 నెలల్లో పెట్టుబడులు రాలేదు. అవును, దావస్కు నేను పోతా, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఎందుకంటే సామెత ఉండే, కుక్క చేసే పని గాడి చేస్తే గాడిదని అడుగురా కొట్టిండు. నువ్వు దావస్కు పోయినప్పుడు యూ షుడ్ నో వాట్ ఈజ్ ఇండస్ట్రీ. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేటువంటి దావస్కు పోతే పెట్టుబడులు రావు కదా. నువ్వు ఈ శ్రీధర్ బాబు చదువుకున్న ఆయన హెచ్యూ ప్రోడక్ట్ పెద్ద మేధావి, కొంత చదువుకున్నాడు కాబట్టి ఆయన పోయి మాట్లాడేది, నువ్వే పోతుంటే మధ్యలో నువ్వే నిలబడుతుంటే ఆయన మాట్లాడలేకపోతే మరి పెట్టుబడులు ఏడ రావాలా? నీకు పెట్టుబడులు రావట్లేవు, రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినావు, ఒక నెగటివ్ ఎన్వైరన్మెంట్, తెలంగాణలో ఆర్థికంగా అతలాకుతలం ఉంది, రాజకీయ సుస్థిరత లేదు, ఇక్కడ ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ఎప్పుడు కొట్లాడుకుంటున్నాయి. ఈ వాతావరణం తర్వాత నీకు పెట్టుబడులు ఏడ రావాలి? నీకు ఎక్కడ రావాలి చెప్పండి. ఓకే, అంటే ఇది ఈయన రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తెలంగాణ నష్టం చాలా నష్టపోతుంది లెక్క ప్రకారం. బరాబర్ ఇది మనం చూస్తున్నది చాలా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా బుద్ధి మార్చుకోకపోతే, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోకపోతే ప్రజలేం తెలుసుకోవాలి దీని నుంచి? ప్రజలకి ఇప్పుడు దురదృష్టం అండి. ఇప్పుడు మనకు యూరప్లో మాదిరిగా ఓట్లు వేసిన తర్వాత 5 ఏళ్ళు బందీ అనుభవించాల్సిందే, మంచి అయితే మంచి, చెడైతే చెడు, అంతే కదా. నీకు రెఫరెండం లేదు, రీకాల్ సిస్టమ్ లేదు, ఓట్లు వేసిండు అంటే గుత్తాధిపత్యం. ఇప్పుడు అదే ఎగురు మిడిచిపాటు కదా. 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి, నన్ను బీకేది ఏందంటున్నాడు ఇప్పుడు ఆయన. అందుకే ప్రజల ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్లు పెట్టి కూలుస్తూ ఉండు కదా. హైడ్రా పేరుతో ఓట్లు వేసినటువంటి ఒక కొడంగల్ లంబాడి బిడ్డలను ఇండ్లకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి కొట్టి చంపి 45 రోజుల పాటు జైలు అమానుషంగా ఆడవాళ్ళను వ్యవహరించి, ఇది అధికార దురహంకారం. నన్ను ఎవడేం చేయలేడు అనేటువంటి ఒక ఆధిపత్య ఫ్యూడల్ వైఖరి. అంటే మీరు చెప్తా ఉంటే మాకే భయం అవుతా ఉంది, రేపు ఏం జరగబోతుంది తెలంగాణ అంటే. మరీ ఈ పెట్టుబడులు ఇవన్నీ వెనక్కిపోతే. అందుకే మాకు ప్రొఫెసర్ ఉంటుండేవాడు, కుర్చీ అనేది చాలా 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 పవిత్రమైనటువంటిది అండి అది. ఓకే, నువ్వు ఇంకొకటి ఏంటంటే, యూ షుడ్ సిట్ ఆన్ ద చైర్ బట్ యూ షుడ్ నాట్ అలౌ ద చైర్ టు సిట్ ఆన్ యూ. రేవంత్ రెడ్డికి కుర్చీ మీద కూర్చోట్లేడు, కుర్చీ ఆయన తలకెక్కింది. అహంకారంతో వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. విఘ్నత లేదు. నేను అందుకే అంటా, విజ్డమ్ లేదు, విజన్ లేదు, రెండు లేవు. ఓకే,
నీకు విజన్ లేకపోయినా విజ్డమ్ ఉండాలా. ఓకే, నీకు విజ్డమ్ లేదు, విజన్ లేదు, అందుకే ఈ పంచాయతీలన్నీ పెడతా ఉన్నాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు, చాలా అంశాలను చెప్పారు. అంటే ఈ ఫార్ములా ఈ రేస్ ఒకటే కాదు, రేపు తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది, పెట్టుబడులు ఎట్లా ఇబ్బందులు పడబోతా ఉన్నాయని చాలా అంశాలు చెప్పారు. మళ్ళీ మనం ఇలాంటి టాపిక్స్ మనం రెగ్యులర్గా చేస్తూ ఉందాము. సో మనం కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త బిల్డింగ్ లోకి మీరు కొత్త ఆఫీస్ లోకి న్యూస్ లైన్ పెట్టినారు. ఐ ప్రే గాడ్ దట్ యు బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్స్ అండ్ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, థ్యాంక్ యూ, వాయిస్ ఆఫ్ ద సోషల్ జస్టిస్, వాయిస్ ఆఫ్ డెమోక్రసీగా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి శ్రవణ్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా అధికారం అనేది ఒక నీటి బుడగ లాంటిది. సో ఆ నీటి బుడగ ఎప్పుడైనా అది కావచ్చు. ఈ ఈ ఫేక్ ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలతోటి ఒక నాయకుడిని లోపల బంధించేంత మాత్రాన ఏదో పైసే సాధించినట్టు కాదు, ఒక పార్టీ మీద టార్గెట్ చేసినట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ. ఇది ఏమాత్రం సరికాదు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారం నడిచింది. ఆ రేస్ జరిగింది, దాంట్లో ఎన్నో పెట్టుబడులు ఉన్నాయి, ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేటువంటి అంశం ఉన్నది అందులో అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంది, ఆల్మోస్ట్ 5 అవుతా ఉంది, ఇంకా కూడా విచారణ కొనసాగుతూనే ఉంది, ఇంకా ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. మెయిన్గా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా డబ్బులు ఎలా పంపించారు అనేటువంటి అంశం చుట్టుముట్టే తిరుగుతున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది, ఎలాంటిది మలుపు తీసుకోబోతా ఉంది ఈ కేసు? ఇంకొక గంటన్నర అయితే సాయంత్రం అవుతుంది. మరి సాయంత్రానికి మళ్ళీ నోటీస్ ఇచ్చేసి వదిలేస్తారా కేటీఆర్ని, లేకపోతే అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా, ఏంది అనేది మీకు ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.